Hi friends, welcome to my channel. Today my topic teacher. Teacher అనే వ్యక్తి మన మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ అవర్ లైఫ్. ఈ టీచర్లో టీ మీన్ టాలెంటెడ్, ఈ మీన్స్ ఎడ్యుకేటెడ్, ఏ మీన్స్ అడోరబుల్, సి మీన్స్ చార్మింగ్, హెచ్ మీన్స్ హెల్ప్ఫుల్, ఈ మీన్స్ ఎంకరేజింగ్, ఆర్ మీన్స్ రెస్పాన్సిబుల్. ఇంత పవిత్రమైన వృత్తి టీచర్ వృత్తి. సాధారణంగా మన అందరి జీవితాల్లో టీచర్ పాత్ర చాలా పెద్ద పాత్ర ఉంటుంది. మన అందరికీ ఫస్ట్గా తల్లిని మొదటి గురువు అని, తండ్రిని రెండో గురువు అని, ఉపాధ్యాయుల్ని మూడవ గురువు అని చెప్తూ ఉంటాం. సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు ఎవరు అంటే టీచరే. అమ్మా నాన్నల తర్వాత స్థానం ఎవరిది అంటే టీచరే. అలాంటి టీచరు సమాజంలో ఎలా నడుచుకోవాలి అని పిల్లలకి నేర్పి విద్యాబుద్ధులు అందించే టీచర్ మనకి సమాజానికి ఎంతో అవసరం. అందుకే పెద్దలు చెప్తారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని గురువుకి అంత స్థానం ఇచ్చారు. కబీర్ అనే వ్యక్తి, గురువు నా పక్కన ఉంటే, దేవుడు నా పక్కన ఉంటే నేను గురువుకే మొదటిగా నమస్కరిస్తానని చెప్తాడు. అంత పవిత్రమైన వృత్తి టీచర్ వృత్తి. అలాంటి వృత్తిని ఇప్పుడు పిల్లలు చిన్న చూపు చూస్తున్నారు. నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావురా అని అంటే, నేను డాక్టర్ అవుతా, సాఫ్ట్వేర్ అవుతా, లాయర్ అవుతా, జడ్జ్ అవుతా, డాన్సర్ అవుతా, సైంటిస్ట్ అవుతా అంటున్నారే కానీ నేను టీచర్ని అవుతానని ఒక్క పిల్లవాడు చెప్పడం లేదు. టీచర్ అనే వర్డే వాళ్ళకి చాలా చిన్నదైపోయింది. అది పలకడానికే వాళ్ళకి నోరు తిరగడం లేదు టీచర్ అనేది. ఎందుకని ఇలాంటి పరిస్థితి టీచర్లకు ఎదురైంది? ఎందుకని పిల్లలకి టీచర్ అనే వృత్తి నచ్చడం లేదు? ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.